సో హలో ఎవ్రీవన్. సో నాకు చాలా మంది ఏమని అడుగుతారు, సార్ నేను బీకామ్ తర్వాత లైక్ సిఈసి ఆర్ ఎంఎస్సి తీసుకున్న తర్వాత బీకామ్ తీసుకోవాలా లేదా బీబీఏ, అంటే ఈ 2 గ్రూప్స్లో ఏది తీసుకోవాలో నాకు అర్థం కావడాలని అడుగుతున్నారు అనమాట. సో my సింపుల్ సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు ఫస్ట్ బీకామ్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే మనకు కామర్స్ లేదా అకౌంట్స్, ఓకేనా, అకౌంట్స్ గురించి మీకు ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ లా గురించి ఉంటుంది మీకు, నెక్స్ట్ ట్యాక్స్ గురించి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్స్ గురించి కూడా ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ బీబీఏలో దేని గురించి ఉంటుంది అంటే కంప్లీట్లీ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడేమో కంప్లీట్లీ మేనేజ్మెంట్ గురించి, ఇక్కడైతే మీకు కంప్యూటర్స్ గురించి, ట్యాక్స్ గురించి, బిజినెస్ లా, అకౌంట్స్ గురించి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది ఎన్ని ఇయర్స్ ఉంటాయంటే ఇది 3 years ఉంటుంది, ఇది కూడా 3 years ఉంటుంది, ఓకేనా. సో బీకామ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం యూ కెన్ డూ ఎంబీఏ. సార్ ఆఫ్టర్ బీబీఏ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ డూ ఎంబీఏ. సో సింప్లీ సేమ్ ఏంటంటే మీరు బీకామ్ చేసినా లేదా బీబీఏ చేసినా మీరు ఎంబీఏ అయితే చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకవేళ మీరు బీకామ్ చేసిన తర్వాత సార్ ఎంబీఏ నేను చేయలేకపోతున్నా, సో ఐ వాంట్ టు డూ ఏ జాబ్ అంటే అప్పుడు మీరు బీకామ్ చేసి ఈజీగా జాబ్ అయితే చేయొచ్చు. సార్ మళ్ళీ నేను బీబీఏ చేసి జాబ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు, బట్ ఆప్షన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. వెన్ కంపేర్ టు బీకామ్ లో జాబ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అదే మీరు బీబీఏ చేస్తే మాత్రం జాబ్ ఆప్షన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటిది, ఫీజ్. బీకామ్ కి కాలేజెస్ కి ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది, బీబీఏకి ఏమో ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బీబీఏ డిగ్రీ ఎట్లా అంటే చాలా మందికి ఇది ఫ్యాన్సీ డిగ్రీ అనిపిస్తుంది అనమాట. ఎందుకు అనిపిస్తుంది తెలుసా, అందరు బీకామే తీసుకుంటారు, నేను వేరే ఏమైనా మంచి గ్రూప్ తీసుకుంటా అని వచ్చి బీబీఏ ఫ్యాన్సీ గ్రూప్ తీసుకుంటారు. ఇక్కడ ఫీజు ఎక్కువ, జాబులు తక్కువ, ఓకేనా. వాళ్ళు ఎందుకమ్మా ఈ గ్రూపు, గమ్మున నువ్వు బీకామ్ తీసుకొని ఇవన్నీ సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు, ప్లస్ నీకు ఒకవేళ అప్పటికే ఆపేస్తే నువ్వు జాబ్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే యాజ్ యూజువల్ యూ కెన్ డూ ఎంబీఏ. సో మీరు ఒకవేళ బీబీఏ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంబీఏ చేయాల్సిందే, అప్పుడే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేదు సార్ నేను బీబీఏ చేసిన తర్వాత జాబ్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఆప్షన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డూ బీకామ్, దెన్ గో టు ఎంబీఏ. దిస్ ఈజ్ మై పర్సనల్ చాయిస్. It's up to you, so what you want to choose anamata. So thank you.